ఓకే. రైట్. ఇప్పుడు అలాగే అలాగే ఉంచాలి ఎప్పుడైనా సరే. ఇంకో స్క్రీన్‌లో నుంచి వెళ్ళండి. ఓకే. సో, రెసిడ్యుయల్ తీసుకునేటప్పుడు మీరు 60,000 కాదు ఇక్కడ ఇవ్వాల్సింది. డిఫరెన్స్ అమౌంట్ 40,000 ఇవ్వండి. ఓకే. ఎంటర్ కొట్టండి. మైనస్ పెట్టండి అక్కడ. ఫస్ట్‌లోనే మైనస్ పెట్టాలి. మైనస్ 40,000. ఓకే. చూసారా? పార్షియల్ ఏమో ఎంతైతే పోస్ట్ చేస్తున్నామో అంత అమౌంట్ మనం తీసుకున్నాము. రెసిడ్యుయల్‌లో డిఫరెన్స్ అమౌంట్ తీసుకొని పోస్ట్ చేస్తున్నాం. 2 కూడా 0 అయిపోయింది కదా! పోస్ట్ చేయండి. ఇప్పుడు ఎళ్లి FBL1 రిపోర్ట్‌లో ఎళ్లి చెక్ చేయండి. పోస్ట్ చేయండి అయిపోతుంది. రెండోది. సెకండ్. పోస్ట్. ఓకే. పోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు చేయాల్సిన పనేంటంటే, ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు? FBL1లోకి వెళ్ళి ఆల్రెడీ ఈ స్క్రీన్ ఇలాగే ఉంచాలి. ఆ స్క్రీన్ అలాగే ఉంది ఆల్రెడీ. ఓకే. ఎగ్జిక్యూట్ చేయండి. ఇందాక ఆ స్క్రీన్ అలాగే ఉంచమని చెప్పాను. ఆల్రెడీ ఉందది. రీఫ్రెష్ చేయండి ఇక్కడ. పైన లిస్ట్‌లోకి వెళ్ళి రీఫ్రెష్ కొట్టండి. రీఫ్రెష్. సో, చూసారా ఇక్కడ? సిస్టమ్ ఏం చేసింది? రూ. 100 అయితే రూ. 1,00,000కి 60,000 పే చేస్తే 40,000 సంబంధించి కొత్త ఓపెన్ ఇన్వాయిస్ అనేది ఓపెన్ అయింది. న్యూ ఇన్వాయిస్ అనేది ఓపెన్ అయింది మళ్ళా. ఓకే. ఈ 40,000కి మళ్ళా 20,000 రెసిడ్యూల్ క్లియర్ చేయండి. ఏమవుద్దో చూద్దాం. మీరు 40,000కి 40,000 పోస్ట్ చేశారు. చార్జర్ డిఫరెన్స్‌కి వెళ్ళండి. చార్జర్ డిఫరెన్స్‌కి వెళ్ళి 20,000 చేయండి దాన్ని.
ఇప్పుడు రెసిడ్యూల్ క్లియరింగ్ వెళ్ళండి. 20,000 బ్యాలెన్స్ అమౌంట్ రాసుకోండి. 20,000 పోస్ట్ చేయండి. పోస్ట్ చేయండి. ఇప్పుడు వెళ్ళి అదే ప్లేస్ దగ్గర వెళ్ళి రిఫ్రెష్ కొట్టండి. రిఫ్రెష్. ఓకే రైట్. ఇంకో కొత్త ఇన్వాయిస్ ఇప్పుడు పోస్ట్ చేసేయండి డైరెక్ట్గా. $20,000 క్లియర్ చేసేయండి డైరెక్ట్. ఓకే సో ఈ రోజు మీరు చేయాల్సింది ఏంటంటే వెండార్స్ది కస్టమర్స్ రెండు క్లియర్ చేసేయండి. కస్టమర్ కూడా సేమ్ ప్రాసెస్. కస్టమర్ ఇన్వాయిస్ బుక్ చేయండి. పేమెంట్ కస్టమర్ F-28లో చేయండి. పేమెంట్ F-28లో పేమెంట్ కస్టమర్ సంబంధించి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్. ఓకే స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూల్ 3 ఉన్నాయి. స్టాండర్డ్ అంటే ఫుల్, పార్షియల్ అంటే సగం, రెసిడ్యూల్ అన్న సగమే. బట్ రెసిడ్యూల్లో న్యూ ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. అది డిఫరెన్స్. సో మీరు కస్టమర్ సంబంధించి కూడా క్లియర్ చేసేయండి మేడం. సో తర్వాత కూర్చొని ఇంటి దగ్గర కూర్చొని పార్షియల్, రెసిడ్యూల్, స్టాండర్డ్, వెండార్ సంబంధించి క్లియర్ అయిపోయింది. ఇంకా మీకు ఓపెన్ ఐటమ్స్ లేవు. వెళ్ళి క్లియర్ ఐటమ్స్లో చూసుకోవాలి. మీరు టేబుల్ కావాలంటే బిఎస్ఏకేనా బిఎస్ఏడిలోకి వెళ్ళి చెక్ చేయండి. టేబుల్లో క్లియర్ ఐటమ్స్ చూడాలంటే బిఎస్ఏడి టేబుల్లోకి వెళ్ళి చూడొచ్చు. SC16Nలోకి వెళ్ళి బిఎస్ఏడి SC16లోకి వెళ్ళి బిఎస్ఏడిలో చెక్ చేసుకోవచ్చు క్లియర్ ఐటమ్ టేబుల్స్. కస్టమర్ది ఇది బిఎస్ ఐడి రాసుకోండి. ఇది కస్టమర్ది, ఇది వెండార్ది బిఎస్ ఐడి SC16N బిఎస్ ఐడి. ఓకే సేవ్. ఇవన్నీ మీరు క్లియర్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా కస్టమర్కి క్లియర్ చేసినవన్నీ కూడా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఈరోజు ఏం చేయాలంటే వెండార్స్కి ఎలా చేశారో కస్టమర్స్కి అట్లాగే చేయండి. ఓకే సో వెండార్స్ కస్టమర్కి బిఎస్ఏకే చూడాలి మేడం. మీరు బిఎస్ ఐడి చూసినట్టున్నారు, బిఎస్ఏకే కస్టమర్స్ చూసినట్టున్నారు. మీరు కస్టమర్స్ది కాదు వెండార్స్ చూడాలి. బిఎస్ఏకే అంటే ఇప్పుడు వెండార్ క్లియర్ ఐటమ్స్ అనమాట. వెళ్ళి చూడండి. ఇదిగో ఇవన్నీ కూడా క్లియర్ ఐటమ్స్, మీరు క్లియర్ చేసిన ఐటమ్స్ ఇవన్నీ. ఓకే లిస్ట్ వచ్చేసింది. ఇది జనరల్గా మీరు ఈరోజు ఏం చేయాలంటే నేను వెండార్ చెప్పాను, మీరు కస్టమర్ చేసేయండి. కస్టమర్ స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్ 3 క్లియర్ చేసి పడేయండి. సేమ్ ప్రాసెస్, ఏం ఎర్రర్స్ రావు. సో కస్టమర్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి అంటే F-28. ఓకే మీరు FB60లో ఇన్వాయిస్ బుక్ చేస్తారు, F-28లో క్లియర్ చేస్తారు. సో చేసేయండి ఈరోజు, ఇది ఫినిష్ అప్ చేయండి అసైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. వి విల్ సీ టుమారో.